నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. హైడ్రా సున్నం చెరువులో కూడా ఇక్కడ సున్నం చెరువులో దాదాపు 20 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న వారందరినీ కూడా ఖాళీ చేస్తుంది. హైడ్రా ఎందుకు తీసుకొచ్చారో మనందరికీ తెలుసు. చెరువుల పరిరక్షణ కోసం ప్రభుత్వ కబ్జాలు కాకుండా, ప్రభుత్వ స్థలాలు కబ్జాలు కాకుండా పరిరక్షించడానికి హైడ్రా తీసుకొచ్చినారు. సున్నం చెరువును కూడా అభివృద్ధి చేస్తున్నారు. సున్నం చెరువులో దాదాపు 20 ఏళ్లుగా కార్మికులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ కొంతమంది బాధితులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నాయన మాకు ఓట్లేయండి అని చెప్పిండు నాయన. ఓట్లు వేసినాం. మేము గరీబోళ్ళం, మేము వడ్డోళ్ళం, కంకర కొడతాం. మాకు ఇండ్లు లేవు, ఆస్తి లేదు, ఏంది బిల్డింగులు లేవు. మాకు నువ్వు ఇల్లు కట్టకున్నా మా ఖాళీ స్థలం 50 గజాలు ఇచ్చిన, మంచికి 20 గజాలు 60 గజాలు అలా గుడిసేసుకొని బతుకుతాం. నీకు కట్టే ధైర్యం లేకున్నా ఖాళీ స్థలం చూపిస్తే మేము వెళ్ళిపోతాం సార్. ఈ చెరపడి చచ్చేది ఎందుకు? నా 3 మనవలు చచ్చిపోయారు, ఒక మనవరాలు చచ్చిపోయింది. నా కోడళ్ళ 3 ఆపరేషన్లు సార్. నీకు దండం పెడతా. దగ్గర ₹1 కోటి ఖర్చు పెట్టుకున్నా. కంకరాలు కొట్టి సంపాదించుకున్నాను సార్. దొంగతనం చేయలే, లంచితనం చేయలే, ఏం చేయలేదు సార్. నేను గరీబోళ్ళం సార్. మాకు ఒక సాయం చేయండి. మీకు కోటి వందనాలు సార్. వెంకటేశ్వర్లకు 8 వందనాలు పెడతారో, మెట్లు ఎక్కినట్టు అంత వందనాలు చేస్తాం. మీకు ఒక వందనాలు చేస్తాం. మాకు గరీబోళ్ళకు, ఈ సున్నం చెరువులో ఉన్న గరీబోళ్ళకు మంచిగా ఎంతమంది కుటుంబం ఎన్ని గుడిసెలు ఉండేయో మంచికి 20 గజాలు. నా కొడుకులు 2 కొడుకులు ఉండరు, నేను ఒక్కదాన్ని. మంచికి 20 గజాలు 60 గజాలు ఇచ్చింది సార్. కట్టి నీకు ధైర్యం లేకున్నా పర్వాలేదు, గుడిసేసుకొని బతాం. అంత మీకు కంకరాలు కొట్టుకుంటాం. మా వడ్డీలు వస్తున్నా ఆ లంచి తగ్గుతుంది. ఒక్క రాయి కొడితే ఏం చెప్పాలి? ముఖ్యమంత్రి ఇంటికాడికే ఏం చెప్పారు? చెప్పాడు ఢిల్లీకి పోయినా, బొంబాయికి పోయినా, అడ్రస్ పోయినా అన్నాడు. ఏం చెప్పలేడు. ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇటే కాలే, రావు ఉన్నప్పుడు ఇటే కాలే, కేసీఆర్ ఉన్నప్పుడు ఇటే కాలే, ఇప్పుడు ఇట్లా అవుతుంది సార్. ఎందుకు ఇట్లా ప్రభుత్వానికి న్యాయం చేయకుండా ఆయన ఎందుకు దేవేంద్ర రెడ్డి ఇట్లా చేస్తున్నా? ఆయన కూడా పొలం దున్నుకొని బతికింది కదా. పొలంలో ఎన్ని ఇత్తనాలు వేస్తే ఎంత పంట పడుతుందని తెలుసు కదా. ఆయనకు తెలుసు కాబట్టి ఎందుకు ఈ న్యాయం చేయకుండా ఈ లోకుల్ని ఎందుకు ఇట్లా పరిస్థితి తింటుండు? ఆయన తెలివుండి కాబట్టి మాకు న్యాయం చేయాలి. కాకపోతే ఇది కాల్ చేయం. ఎంతమంది వస్తారో, ఏం చేస్తారో, చంపుతారా, చంపని, కొడతారా, కొట్టని, ఏం చేస్తారా, మా పీనిగలు చూస్తారా? దేవేంద్ర రెడ్డి విన్నే భరోసా. నమస్తే అందరికీ. 101 దేవునికి 1 నమస్తే. మాట్లాడేకాడికి చాలా అయింది. 2 సంవత్సరాలు అవుతుంది. పోయిన సంవత్సరం నుంచి ఇప్పటిదాకా మాట్లాడి డమాకులు ఖరాబ్ అవుతున్నాయి సార్. ఏం చేయాలి? తిన్నికి మేము కంగారు కొట్టుకుంటున్నాం, గుళ్ళు చేసుకుంటున్నాం. గొద్దుముక్తి ఇంత కళ్ళు బట్టి తాగుతాం బిడ్డ. మాకెవరి నుంచి ఎవడిస్తాడు? మాకేం డ్యూటీలు ఉండేయా? పెద్ద ఏమన్నా ఇంజనీర్లా? ఇంత కంకరాలు కొట్టుకుంటే ట్రాక్టర్ గాడేసుకుంటాం. ఇది న్యాయం కావాలి మాకు న్యాయం అయితేనే మళ్ళీ ఇప్పుడు గెలుస్తా అంటే దేవేంద్ర రెడ్డికి ఓటేస్తాం. దేవేంద్ర రెడ్డి మాకు గెలిపిపోతే మాకు కేసీఆరే ముఖ్యం. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఇందిరమ్మ ఇట్లా చేయలేదు, ఎన్టీ రామారావు ఇట్లా చేయలేదు, కేసీఆర్ ఇట్లా చేయలేదు. గరీబోల పొట్టలు ఎవరు ఏ ప్రభుత్వం కొట్టలేదు. కానీ ఇప్పుడు మేము గరీబోలం 20 సంవత్సరాలకి ఇక్కడ ఉంటున్నాం, మా పొట్టలు కొడితే మంచిది కాదు, మాకు ఎక్కడైనా జాగా ఇప్పియండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. మీ పేరమ్మా? నా పేరు లక్ష్మి సార్. ఏమైంది? ఏం జరిగింది అసలు? ఏం జరగలేదు సారు. మాకు ఇల్లు లేదు, జాగా లేదు. మేము కిరాయిలు కట్టుకొని ఉంటున్నాం. కిరాయిలు కట్టుకొని ఉంటుంటే మేము ఉండి అడిగినాం, ఇగో కిరాయిలు కట్టుకొని ఉంటున్నాం మేము, ఇన్ని రోజులు అవుతుంది వచ్చి. మేము ఇది మాదాపూర్ అడవి. అప్పుడు మాదాపూర్లో ఒక చిన్న కలకంపన ఉంది మేము వచ్చినప్పుడు. ఇది ఈ మాదాపూర్కి వెళ్ళి పర్వతనగర్ రావాలంటే భయం, 3-4 రావాలన్న. మళ్ళీ ఈ పర్వతనగర్కి ఈడికి వెళ్ళి సాయిత్రి పోవాలన్నా 3-4 పోవాలి జతమిన భయం. అంత అడవిలో ఉన్నప్పుడు మళ్ళీ ఎవరేమనలేరు. ఆ రోజు నుంచి పట్టాలున్నాయా, కిరాయిలకుండ్రా అని అడగలేరు. మళ్ళీ ఈ అడవిలో ఉన్నప్పుడే మేము అదే మీకు తెలిసినట్ట మాకు తెలిసి ఉంటే ఈ గవర్నమెంట్లో ఇక్కడ మింగితే మళ్ళీ వేసుకునేది కదా జాగా. ఈ నుంచి ల్యాండ్ మాకుంది అని చెప్పి మేము ఒక పట్టా మాకు కాయిదాన్ని రాపించుకున్నది కదా. మాకు తెలియకనే కదా, మాకు తెలియక మేము పట్టా రాపించుకోలే, మేము కాయిదాన్ని రాపించుకోలే. ఏ తండ్రికి దయచేస్తే ఆ తండ్రి మాకు చూపిస్తాడో అప్పుడే మేము ఉండాలని మేము ఇది ఒకటే అనుకున్నాం. అంటే మేము రెక్కలు ఇచ్చుకొని బుక్కడి బో తెచ్చుకొని తింటున్నాం, కానీ మేము రెక్కలు లేకుండా బుక్కడి బో తెచ్చుకొని తినలే. ఒక్కరిని అన్యాయం చేయలే. మేము అనుకున్నాము
ఈ మొన్న కుకుడుపల్లి రేవంత్ రెడ్డి అన్న గెలుస్తున్నప్పుడు కుకుడుపల్లి రానప్పుడు కవిత మేడం గిట ఇద్దరు కలిసి వచ్చినప్పుడు గిట అమ్మ నన్ను గెలిపియండి, మీకు డబల్ బెడ్రూమ్లు ఇప్పిస్తా, మీకు 2,000 పింఛన్ 4,000 పింఛన్ చేస్తా, మీకు బస్సు లేకుండా మీకు కిరాయి లేకుండా బస్సు పెడతా, ఫ్రీ బస్సు పెడతా, అన్ని పెడతా అన్నాడు. అంటే సరే మంచిది ఇన్నిటికి అంటుండు కదా అని చెప్పి 100 మంది చెప్తే గిట అందరికి ఓటేయలే. మేము రేవంత్ అన్న రెడ్డికి ఓటేసినాం. ఓటేసి గెలిపిస్తే ఇప్పుడు ఏం చేసిన లాస్ట్కి వస్తే అవును మరి ఇన్ని రోజుల కొద్ది వాళ్ళు ఉండరు, మరి తోటి ఏ ఆధారం ఉంది, మీతోటి ఏ ఆధారం ఉందమ్మా, మీకు ఏ కాగితం ఉందమ్మా, ఏ పట్టా ఉందమ్మా అడగలేరు. మాకు అడిగితే మాతోటి ఏం లేదు మేము చెప్తుంటాం కదా, ఇట్లా 10 సార్లు టీవీలో అయినా వస్తే చెప్పినాం మేము. మాకు పట్టాలు లేవు, ఏమి లేవు, మాకు ఏది లేదు. మేము కాకపోతే రెంట్ కిరాయిలు కట్టుకుంటా, కరెంటు బిల్లు కట్టుకుంటే మేము ఉన్నాం. ఇవి మాకు ఏడన్నా చూపిస్తారు. కాకపోతే 30 గజాలన్నా, 60 గజాలన్నా, 50 గజాలన్నా జాగా చూపి నీది ఇది మా అత్త సంపాదించింది కాదు, మా నాన్నగొడవ సంపాదించింది కాదు, మా అమ్మ నాయన సంపాదించింది కాదు, ఎవరు సంపాదించిన జాగా కాదు. మేము ఏంటంటే ఇక్కడ కిరాయికి అన్నందుకు వచ్చి ఉన్నాం. వచ్చి ఉండి ఇన్నేళ్ళ కొద్దిగా ఉండి ఈ అడవి అంతా ఇప్పుడు అంతా చీట్ అయిపోయినాక ఈ చీట్లకు వచ్చినాక దొబ్బేస్తుంటే వాళ్ళకే న్యాయం చేస్తారు. గింతకాయ తెల్లకాయ పట్టుకుని వచ్చే కల్లా ఎవరు వీళ్ళతోటి ఆధారం ఉందని రాసుకొని పోతారు వచ్చిన వాళ్ళంతా. మరి మనల్ని ఎక్కడ దొక్కేస్తారు? మనం చెల్లెసి పుడతారా, రోళ్ళేసి చంపుతారు పిల్లల తల్లకంతా? సంపూర్ణ పుణ్యం వస్తాం చంపితే. రేవంత్ అన్న ఇంకొకసారి గెలుస్తాం. అదే వాళ్ళకంటేనేమో చేతి బలగం ఉంది, బంధం ఉంది కాబట్టి వాళ్ళకి 10 తెలిసినాయి కాబట్టి ఏనో కాయిదా రాపించుకొచ్చిర్రు, ఏనో చేసుకొని మాదుంది పట్టా అని చెప్పి వాళ్ళగా మీ ఈడిగా వాళ్ళు వచ్చే కల్లా వాళ్ళందరూ వస్తుండ్రు. అప్పుడు మళ్ళీ పోలీసు వాళ్ళు వీళ్ళు దాడి చేసి మా ఇంటి మీదకి వస్తే మేము ఒక్కరి ముందు పోరు అన్నప్పుడు రాలేదు మా ఇంటి మీదకి. అప్పుడు వచ్చి అవును ఇది మాది ఉంది, ఇల్లు ఇది జాగా మాది ఉంది, అలా పేదల మీదకి ఎందుకు పోతురు, ఎందుకు చేస్తారు అడగలేరు మమ్మల్ని. ఆ గుడిసె ఎట్లా కూలది, వెంకటేశ్వర గుడిసె ఎట్లా కూలది, ఆ గుడిసెలు గిట్ట ఇది చేయాలి. మా సట్ట అందరికి చేసినట్టు మాకు న్యాయం చేయాలి. కిరాయి కట్టుకొని మేము ఉంటే కిరాయిల బదులు అంటే ఆయనకు సరే వాళ్ళ ఆధార్ కార్డు చెక్ చేయండి, మా ఆధార్ కార్డు చెక్ చేయండి, చెక్ చేసి మాకు ఏడ ఇండ్లు ఉన్నాయో, ఏడ బెడ్రూమ్లు ఉన్నాయో, ఏడ అపార్ట్మెంట్ ఉందో చూడండి, చూసి మాకు ఇవ్వకండి. ఇప్పుడు వెళ్ళిపోమని నువ్వు ఇవ్వకున్నా పోతే రేవంత్ అన్న రెడ్డి నీకు దండమనే పెడతామన్నా. మేము నువ్వు ఇస్తే దండ కాదు జెండా ఎగరేయాలి అనుకున్నాం. మేము తెలుసా మా పేదలకు న్యాయం చేస్తే అందరూ దండలేస్తారు, మేము జెండనే ఎగరేస్తుంటాం. మా పేదలు తలుచుకుంటే, మా ఓటేళ్ళు తలుచుకుంటే, మా ఓటేళ్ళకి ఎంత పిల్లకు ఓటు మాకు అందరికి ఓట్లు వేసుకొని అన్ని మాకు అన్ని ఉన్నాయి. మా పేదలు వేయండి ఎవరు ఏం చేస్తారు? మా పేదలు ఒక్క ఓటు అన్న పడితేనే మీరు పైకి వస్తారు. మా పేదలు ఒక్క ఓటు లేకపోతే మీరు న్యాయానికి రారు. సరే ఇప్పుడు ఎలా ఓడతారని అప్లై చేసుకున్నట్టే మీరు ఎలా ఓటుండి పోతాం. మేము అన్యాయం కాదు, రోడ్ల వాడే బతికినా పర్వాలేదు. రోడ్డు మీద ఆడలే ఎలా కొట్టినా ఇంకొకతోటి కూర్చుంటాం. ఆడగలేకున్నా ఒకరోజు ఉపవాసం అనుకుంటామేమో. అదే కంట్రోల్ 3 నెలల కంట్రోల్ బియ్యం వచ్చినాయి కదా అమ్మ. అంటే ఒక 10 రోజులు ఉంటామేమో, ఒకరోజు చేసుకుంటామేమో, కూలికి ఒకరోజు పోమేమో, ఉంటామేమో పిల్లల తల్లం పెట్టుకొని ఇంటికాడ. అదే కిరాయి కాడ 4,000 5,000 కిరాయిలు, 7కి వెళ్ళి ఇక్కడ చచ్చిపోదాం. ఇది ఒకటి చెప్పండి మాకు. మేము 7కి వెళ్ళి కడదాం 4,000 5,000 రెంట్ కిరాయిలు. మళ్ళీ ఆ రెంట్ కిరాయిలు అలాగ ఇద్దరే కావాలంట పెండ్ల 3. మరి మా ఇంట్లో ఫ్యామిలీతో మేము 6 మంది 7 మంది మనం ఎక్కడ పోవాలి? మా 6 మంది 7 మంది, నా 3 కొడుకులు, నా బిడ్డ, నా అల్లుడు, నా మనమరాళ్ళు మనమంగలు, మేమంతా ఎక్కడ పోవాలి? ఏడ చచ్చిపోవాలి? ఏ రోజులో చచ్చిపోవాలి? ఇదంతా పిల్ల తరాన వాళ్ళు పుట్టిండ్రు. మళ్ళీ పిల్ల తరాన ఏళ్ళ పుడుస్తారు బూడ్చుండి. మరి ఊకే ఇది లేకుండా నాన్న పండుకున్నప్పుడు పిల్లల తల్లి మొత్తం తొక్కిచ్చిపోతే అదన్నా న్యాయం వస్తుంది. అవును రేవంత్ అన్న గెలిచిండు, పిల్లల తల్లికి అందరూ దొక్కిచ్చిండు, సాగు చేసిండు అన్న న్యాయం వస్తుంది. అట్లన్నా దొక్కిండి పుణ్యం వస్తుంది. ఏంది మా మీద తెల్లని దాకా పొద్దున దాకా మాకు ఇది చేయకుండా నాయన మీకు కాళ్ళు మొక్కుతాము, మీకు దండాలు చేస్తాము, మీకు 100 దండాలు చేస్తాము. రేవంత్ అన్న రెడ్డి మాకొద్దు, ఈ న్యాయం మాకొద్దు. ఎందుకంటే మాకు ఇండ్లు లేక ఈ బాధలు పడకుండా ఈ గుడిసెలు వేసుకొని ఇన్ని రోజులు మీవన్నీ కాపాడి ఇవన్నీ చేసినందుకు మేమే కాపాడపోతే అట్లా ఇళ్ళలు పడ్డట్టు ఈడ పడుతుండే. వాళ్ళన్న ఏం చేస్తారు? ఇప్పుడు ఆ ఇళ్ళకి ధైర్యం ఉందా? లేదు. మా పేదలను కాబట్టి కాకపోతే ఇప్పుడు మాకు వాళ్ళు లంచాలు ఇస్తారు, వీళ్ళు మంచాలు పంటున్నారు. వాళ్ళ ఆయన గిట్టాలు కొంచెం కాగితం పట్టుకునే అరే ఈయనకే ఉంది ఆయనకు రాస్తున్నారు. మరి మాకేం లేని వాళ్ళకి ఏం రాస్తుండ్రు? మాకేం వద్దా? మేము ఎక్కడ పోవాలి? రోడ్ల మీద అనుకోవాలన్నా? రోడ్ శాఖ అంటే మీకు ఇంత తెలుసు. ఒక గవర్నమెంట్ పొలం మాకు ఇంత దొరకదా? మా పేదల మందమా సరే 30 గజాలు ఎక్కువ వద్దు. మా పిల్లలకు మాకు ఇద్దరికి కలిసి ఒక గుడిసె చూపి మా పిల్లలకు మాకు ఒక గుడిసె చూపి మేము ఇంతే కోరుకుంటున్నాము. మాకు అదే ఇందిరమ్మ కట్టించిన, కేసీఆర్ కట్టించిన ఇందిరమ్మ కట్టించినారు, అదే డబల్ బెడ్రూమ్లు అని నువ్వు ఒక్క మాట అప్పుడు అన్నే ఓటు వేయించుకున్నాడు. ఇప్పుడు అనుకో నువ్వు అదే ఓట్లు వేయించుకో, మళ్ళీ నేను గెలిపిపోతే దండ కాదు
జెండా ఎగరేసుకొని రోడ్ నెంబర్ తిరుగుతాము. రేవంత్ రెడ్డి మాకు పేదలకు న్యాయం చేయించడానికి మాకు అన్యాయం చేస్తే ఓట్ల కాడికెళ్ళి కాల పెడతాం. మేము కాల పెట్టి ఏ రోజులనో పెడతాం అంతే. సైదా చక్కగా వెళ్ళిపోండి అని చెప్పి మా మీదకి ఎవరు రావద్దు, కొట్టనికి రావద్దు, తిట్టనికి రావద్దు, ఏ పోలీసులు రావద్దు. అంటే వెళ్ళిపోతాం కానీ మాకు ఇంత జాగనన్న ఒక రేవంత్ అన్న ఇల్లు ఇస్తే వెళ్ళిపోతాము. ఊరికనే వెళ్ళిపోమంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఉన్నాక ఏం లాభం ఉన్నది? జాగా కాపాడుకుంటూ వచ్చినాం ఇన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వచ్చినాక ఉన్న జాగా కూడా ఆయనకే ఇస్తున్నాం మేము. మాకు కనీసం ఇందిరం ఇల్లు అన్నా చూపిమను, లేదంటే ఇంత జాగనన్నా ఏమన్నా 20 గజాలు ఒక 50 గజాలు అన్నా చూపిమను. అదే అంటున్నా, ఆ వెంకటేష్ అన్న మాకు న్యాయం చేయదని ఆడ వరకు దోలుకోపోయిండు 50 మందిని అట్లా. ఇప్పుడు ఆయనకేమో ఇల్లు ఇస్తారు, మాకు ఉన్నది కూడా ఇస్తలేరు. మమ్మల్ని ఏమో ఇలా కొడుతున్నారు. మేము మేడ బతకాలి, మా పిల్లలకు పిడిసిలు వస్తాయి. చిన్న చిన్న పిల్లలు కడుపుతోటి ఉన్నారు, మళ్ళీ చిన్న పిల్లలు ఉన్నారు, బాలంతలు ఉన్నారు. మేము ఏడుకోవాలన్నా. మాకు ఇందిరమ్మ అన్న ఇండ్లన్నా ఈ రేవంత్ అన్న, లేదంటే ఏమన్నా జాగనన్నా చూపి. కేసీఆర్ అన్న ఉన్నప్పుడు ఇట్లా కాలేవు, ఇంకా ఇందిరమ్మ ఇళ్ళకు పంపించింది మమ్మల్ని కానీ. అంతే అన్న. సో మొత్తానికి చూసుకుంటే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇందిరమ్మ ఇల్లన్న మాకు ఇవ్వండి. ఆయన అన్నాడు కాబట్టి మేము అంటున్నాము. ఇందిరమ్మ ఆయన అన్నాడు ఇంకా మహిళలకు 2000 ఇస్తా, అది కాలు చేతులు పడిపోయిన వాళ్ళకి ఖాళీలు ఉంటారు కదా వాళ్ళకి 4000 ఇస్తా అన్నాడు. ఏది చేస్తలేడు. కనీసం ఇది ఒకటన్నా ఏమన్నా మాకు ఇందిరమ్మ ఇల్లని ఇమ్మని. ఇట్లా సడన్గా వెళ్ళిపోతే పైన వర్షాలు వస్తాయి, పిల్లలకు పిడిసిలు అవి వస్తాయి, బాలంతలు కడుపుతోటి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏడుండాలన్న మీరే ఎప్పుడు. మొత్తానికి వీళ్ళు చాలా బాధపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోవాలి. ఒకప్పుడు చూసుకుంటే ఇక్కడ 20 ఏళ్ల కింద మేము వచ్చినప్పుడు అడవి ఉండే, ఇక్కడ తిరగడానికి చాలా భయపడుతుండే, తిరగడానికి రాకపోతుండే, 3-4 కలిసిపోతుండే. అలాంటి భయాందోళన పరిస్థితుల్లో మేము అడవి లాంటి ప్రాంతంలో ఉన్నాము. ఇప్పుడు ఇది డెవలప్ అయింది మాదాపూర్. ఈ మాదాపూర్ సున్నం చెరువు డెవలప్ కాగానే ఇప్పుడు మమ్మల్ని వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్తామో, మాకు ఎక్కడైనా ఇందిరమ్మ ఇల్లు ఇప్పియండి అని చెప్పేసి ఇక్కడ బాధితులు అయితే ఇక్కడ బాధపడుతున్న వేళ సందర్భం మనం చూస్తున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.